20 లేబర్ కోడ్స్ ను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు కామన మునిస్వామి అన్నారు. మంగళవారం నాడు లేబర్ కోడ్స్ కు నిరసనగా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి తహసీల్దార్ ఎం సుందర్ రాజుకు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా చేశారని, దీనివల్ల కార్మిక వర్గాన్ని అణిచివేయడం కోసమే రూపొందించిన లేబర్ కోడ్స్ అని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మికులకు సంఘం పెట్టుకునే అధికారం గాని, వేతనాలు పెంచమని అడగడం, పని దినాలు మాట్లాడే హక్కును కోల్పోతారన్నారు. గతంలో యాజమాన్యం చేసే తప్పులకు శిక్షలు ఉండేవని, కొత్త చట్టాల వల్ల వాటిని రద్దు చేశారని, దీనివలన కార్మికులపై అధిక పని భారాన్ని పెంచడమే అన్నారు. ఇప్పటికే చాలని జీతాలతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పినా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమలు చేయడం లేదని అన్నారు. దేశంలోని కార్మికులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, మునుస్వామి రాబోయే కాలంలో 8 నుంచి 12 గంటలకు పని భారాన్ని పెంచే విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని అన్నారు. లేబర్ కోడ్ పెట్టాలని, రద్దు చేయకపోతే కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తారని మునుస్వామి తెలియజేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సిఐటియు మరియు 11 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఇరగవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఈ నిరసనలు తెలియజేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న 143 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోర్ట్స్ కింద పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మాత్రం అమలు అయితే కార్మికుల హక్కులన్నీ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు యూనియన్ పెట్టుకునే పరిస్థితి ఉండదు, కనీస వేతనాలు ఉండవు, ఈఎస్ఐ ఉండదు, ఏది కూడా ఉండకుండా రోజుకి 18 గంటలు గతంలో ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా ఇప్పుడు 12 గంటలు పనిచేయాలనే నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది మేము అంటున్నాం. అలాగే కార్మికుల చేత ఎట్టి సేకరీగా పనులు చేసుకోవడం జరుగుతుంది. ఆశా వర్కర్స్పై అధిక భారాన్ని పనిచేస్తున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కి అనేక వాట్సాప్ ద్వారా మరి ఇవాళ చేయడం, సర్వేలు చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఎట్టి సేకరీ పనిగా చేసుకోవడం జరుగుతుంది. గీత కార్మికులు చెట్ల మించి పడిపోతే ₹1 కూడా ఎక్స్గ్రేస్ అనేది ఇవ్వడం జరగలేదు. ఉపాధి హామీ కార్మికులు మరి వాళ్ళు సాధించుకున్న ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఇవాళ వాళ్ళు గత 2 నెలల నుంచి వాళ్ళ బకాయిలు చెల్లించకుండా మరి వాళ్ళ ప్రభుత్వం చాలా పెండింగ్ లో పెట్టింది. అందువల్ల వాళ్ళ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఇది ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్మికుల వ్యతిరేక విధానాలు కానీ అవలంబిస్తే రాబోయే కాలంలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. అది కుంటిపడిపోయిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి, ఆ కుంటోడికి, ఈ కుంటోడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ కేంద్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది. యుద్ధం పేరుతో దేశంలో మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి ఎడగొడటం జరుగుతుంది. మతం వేరు, ప్రభుత్వం వేరు. ఇవాళ మతం పేరుతో ఇవాళ యుద్ధం అని ప్రకటించాడు. ఇవాళ యుద్ధం కూడా ఏం చేయలేక దిగజారిపోయి వెనక్కి రావడం జరిగింది. అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం అసమర్థత పరిపాలన మరి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నిర్వేగం చేసే పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్తున్నారు. ఇవాళ వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వానికి పెరిగింది. అందుకనే ఇవాళ పాకిస్తాన్ పై యుద్ధం చేయడాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ దానికి సపోర్ట్ గా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని వెంటనే విడమర్చిగా ఆపకపోతే, ప్రజల కార్మికుల యొక్క చట్టాలన్నింటినీ కూడా అమలు చేయకపోతే రాబోయే కాలంలో ఈ కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే సన్నాహం ఉంది. అందుకనే ఇవాళ మేము చెప్తున్నాం, దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో భాగంగానే ఇది ఒక హెచ్చరిక. రాబోయే కాలంలో మరి గుణపాఠం చెప్పే పరిస్థితి రాకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇవాళ విశాఖ ఉక్కును కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు. ఆ సమ్మెకి మేమంతా కూడా సిఐటిగా మేము మద్దతు తెలుస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిఐటిగా మేము చెప్పదలసింది ఒకటే, ఈ చట్టాలు మార్చకుండా రద్దు చేయాలని, నిలుపు చేయాలనేది ప్రధానంగా చెప్తూ రాబోయే కాలంలో కార్మికులు పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం.